ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటా ఏదో ప్రజలను బాగు చేస్తామని చెప్పుకుంటా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అని అంటే నిజంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందనే విషయమే ప్రతి సామాన్య ప్రజలు మాట్లాడుతున్న మాట. పరిపాలన చేతగాక పరిపాలనలో పూర్తిగా విఫలం కావడం వల్లనే కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వం అనే చర్చ కూడా ప్రజల్లో కీలకంగా నడుస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు మేము 6 గ్యారెంటీలు ఇస్తాం, 6 గ్యారెంటీతో పాటు 7వ గ్యారెంటీ కూడా మేము ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ వారు ఇచ్చిన 7వ గ్యారెంటీ కూడా అంటే 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. కాక 7వ గ్యారెంటీ కూడా అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యం, ఆ హక్కును కూడా ఇవాళ వీళ్ళు కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని చెప్పేసి ఇవాళ రాజకీయ వర్గాలు, రాజకీయ ఏదైతే విశ్లేషకులు ఉంటారో వారంతా కూడా చర్చించుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే 6 గ్యారెంటీలు అమలు చేయక రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు గొడ్డలి పెట్టు అన్న చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే నాడు ఇందిరాగాంధీ హయాంలో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అంతకు మించి వాళ్ళ పరిపాలన కొనసాగిస్తుంది. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిపైన నిర్బంధాలు, వారిని అరెస్ట్ చేయడం, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడమే ఈ ప్రజా పాలనలో భాగమైపోయినాయని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఉన్నాయో హామీల కోసం ప్రజలు రోడ్డెక్కితే వారిని ఖచ్చితంగా మేము ప్రశ్నించే గొంతుకలో ఖచ్చితంగా వారిని మేము అడ్డుకుంటాం, వారిని అణిచివేస్తామని చెప్పేసి ధోరణిలో ఇవాళ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు బంధించిన తీరును కూడా మనం చూసాం. ఇవాళ ఏ ఒక్క కేసు కూడా వీరు పెట్టినవి నిలబడలేకపోయాయి. అనేక మంది సోషల్ మీడియాకు సంబంధించి కొంతం దిలీప్ను కూడా ఇటీవల కాలంలో ఏదైతే అరెస్ట్ చేసిన ఉదంతాన్ని కూడా పోలీసుల తీరును కూడా హైకోర్టు తప్పుపట్టింది, ఇటు నాంపల్లి కోర్టు తప్పుపట్టింది. అనేక కోర్టులు కూడా తప్పుపట్టినప్పటికీ కూడా వీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగానే వీరు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నిన్న బెయిల్ వస్తుంది అని చెప్పేసి బెయిల్కు సంబంధించి కోర్టుకు తీసుకెళ్తున్న తరుణంలో కరీంనగర్లో తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిన తీరును కూడా మనం ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇవాళ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అనేక మందిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి నిర్బంధించిన పరిస్థితి. ఈ ఏడాది కాలంలో కూడా అనేక వర్గాల ప్రజలు ఇచ్చిన హామీలు అమలు కాక, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలనే నమ్ముకుని ప్రజలు ఆశించి ఓట్లేసి గెలిపించారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానం అనేది పూర్తి భిన్నంగా ఉంది. ఎటువంటి మాటలు చెప్పిండ్రు, ఎటువంటి చేతలు చేస్తున్నారు అనేది ప్రజలు గమనించి రోజువారీ కూడా ఇబ్బంది పడతా అనేక వర్గాల ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసిన సందర్భం కనిపించింది. అట్లా ఆందోళన చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ప్రజల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి. మరోవైపు అంటే ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నేతల మీద కూడా వరుసగా అక్రమ కేసులు పెడుతూనే ఉండడం, అంటే నిజంగా కనీసం ఎక్కడైనా నిరసన తెలుపుతారు, ఒక అంశానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసేది ఉంది అని అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు అనేది కూడా పరిపాటిగా మారిపోయింది. మనం రెగ్యులర్ గా వింటూ వస్తున్నాం గృహ నిర్బంధాలు చేస్తున్న వార్తలని. అంటే నిజంగా ఇట్లా ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు కావాల్సిన పనులు ఏవి చేయకుండా, ప్రజల బాగోగులు పట్టించుకోకుండా, సరైన పరిపాలన చేయకుండా గృహ నిర్బంధాలు చేయడం వల్ల ప్రభుత్వం సమస్యలని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని కంట్రోల్ చేయగలుగుతుందని భావిస్తోందా? ఏదైతే ఇవాళ ఖచ్చితంగా వారిని ప్రతి అంశాన్ని కూడా వారు నిర్బంధిస్తే ఇక్కడికే సమస్య ముగిసిపోతుంది, లేదంటే ఇవాళ హామీలు అమలు చేయడానికి ఎవరైతే వచ్చి అడుగుతారో వారి గొంతును కట్టడి చేస్తే, వారి గొంతు నొక్కితే ఖచ్చితంగా ఈ సమస్య ఇక్కడికే పరిష్కారం అవుతుందనే కోణంలోని వాళ్ళ ప్రభుత్వం ఒక దురంకారంతో వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని అణిచివేసే కుట్రలు చేస్తుంది. ఇవాళ అనేక సందర్భాల్లో కూడా ఇవాళ లగచర్ల బాధితులు కావచ్చు, ఇటు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కావచ్చు, ఇతనాలకు సంబంధించిన నిర్మల్ జిల్లాకు సంబంధించిన బాధితులు, వారందరినీ కూడా వారికి సంబంధించిన హక్కులను మాకు నిరసన తెలిపే హక్కు ఉంది, మేము నిరసిస్తాం అని చెప్తే కూడా వారిపైన అనేక కేసులు పెట్టి, వారిపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిన ఈ ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది. లగచర్లకు సంబంధించి కొత్త సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో అక్కడ ఏదైతే ఫార్మా విలేజ్ల పేరుతో అక్రమంగా భూమిని గుంజుకుందామంటే అక్కడ
వారు నిరసనలు తెలిపితే వారిని జైల్లో పెట్టి దాదాపు 34 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారు. వారు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిశారు, జాతీయ ఎస్టీ కమిషన్ కలిశారు, జాతీయ ఎస్సీ కమిషన్ కలిశారు. అక్కడ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఇటు కోర్టులో న్యాయమే గెలవడంతో వారంతా కూడా రిలీజ్ అయ్యారు. ఈ విధంగా ఎవరైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారో, ప్రభుత్వాన్ని నిలదీస్తారో, ఈ విధంగా ఎవరైనా ఎమ్మెల్యేలు ఊరికెళ్తే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మా రుణమాఫీ ఏది, మా రైతు భరోసా ఏది, మాకు ఇస్తారన్న పెన్షన్ ఏదంటే వారిపైన ఇవాళ నిర్బంధాలు కొనసాగిస్తున్నారు, వారిపైన ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రియో ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా ముఖ్య నాయకుడు ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఎవరైతే ప్రశ్నించేవారు ఉంటారో, ఎవరైతే నిరసన తెలిపేవారు ఉంటారో వారందరినీ కూడా నిర్బంధం అర్ధరాత్రి నుంచే మొదలవుతుంది. అర్ధరాత్రి నుంచే నిర్బంధం చేసి వారిని గృహబంధం చేస్తున్నారు. ఈ విధంగా అవసరం చేయడం వల్ల ప్రజాస్వామ్యం కూనవుతుందని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేధావులు అనేవారు ఉంటే మౌనం వీడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఇచ్చిన ఏదైతే అనేక హామీలను ఇవాళ అమలు చేయకపోవడం వల్లనే ఈ విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిరసన తెలుపుతారో వారిపైన ఉక్కు పాదం మోపుతున్నారు. అది పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా చేస్తుందంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూని చేయడం అని చెప్పేసి కూడా ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవట్లేదు. గాంధీ భవన్లో ఏదైతే గాంధీ భవన్లో వల్లించిన రాజ్యాంగమే ఇవాళ అమలు చేస్తున్నారు. వారు చెప్పిన కేసులు ఇవాళ పెడుతున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. గాంధీ భవన్లో వ్యూహం రచిస్తారు. ఆ వ్యూహం ప్రకారమే ఇవాళ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గాంధీ భవన్ నుంచి వచ్చిన సెక్షన్లనే ఇవాళ వీళ్ళు చేస్తున్నారు. అందుకోసమే ఇవాళ రాజ్యాంగం అబసుపాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రాజ్యాంగాన్ని క్షీణపరుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే ఉక్కు పాదంతో నిరసనలు నిలిపివేస్తామంటే ఊకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్తుంది. ప్రజలకిచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు కోసం మేము పట్టుబడతాం, వెంటాడతాం అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసులు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు. అక్రమ కేసులు ఎన్నో ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించిన ఖచ్చితంగా మాకు ఆనాడు ఉద్యమంలోనే ఓనమాలు నేర్చుకున్నాం, ఎన్నో జైళ్ళు ఎదుర్కొన్నాం, ఎన్నో కేసులను నిలబడ్డాం, అన్ని తట్టుకొని ముందుకెళ్ళాం, స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఈ తెలంగాణను ఆగం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిలబడి గెలబడతాం. ఖచ్చితంగా గెలిపే మేము లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.